హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే విశ్వ, నీకు టైం దగ్గర పడిందిరా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జాను ఒంటరిగా నుంచొని విశ్వ గడిపై పోలీసులు ఒక కన్ను వేసి ఉంచమన్నారు. నిజంగానే ఆ రోజు సాయంత్రం విశ్వ ఇంటికి వచ్చినప్పుడు జైసార్ ఫోన్ తీసుకొచ్చి విశ్వ ఇంట్లో పెట్టుంటాడా, లేదంటే జైసారే ఇంటికి వచ్చారా? జైసార్ ఇంటికి వచ్చి నాకు కనిపించకుండా ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయి ఉంటారా? మరి ఆ తర్వాత బెంగళూరు నుంచి నాతో ఫోన్ మాట్లాడింది ఎవరై ఉంటారు అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది. జైసార్ బెంగళూరే వెళ్ళలేదంటున్నారు, కానీ జైసార్ లాగా ఎవరో నాకు కాల్ చేశారు. కాల్ చేసి బెంగళూరులో ఉన్నానని మాట్లాడారు. కానీ జైసార్ ఫోన్ ఇంట్లోనే ఉంది. అంటే జైసార్ ఇంట్లోనే ఉండుంటారా, లేకపోతే విశ్వ జైసార్ లాగా ఫోన్ మాట్లాడి ఉంటాడా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి ఆ ఎస్ఐ చెప్పినట్టుగా విశ్వపై ఒక కన్ను వేసి ఉంటాను అని చెప్పి జాను మనసులో అనుకుంటూ, చచ్చా, విశ్వ అలాంటి వాడు కాదు, విశ్వాన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వ అలాంటి వాడు కాదని నా మనసు చెప్తుంది. కానీ మొన్న నేను చీర మార్చుకుంటుంటే విశ్వ చూడటం నేను గమనించాను. విశ్వ ప్రవర్తన ఆ రోజే నాకు విచిత్రంగా అనిపించింది. ఒకరోజు వాషింగ్ మిషన్లో ఉన్న క్లాత్స్ కూడా విశ్వానే ఎండకు వేశాడు. అంటే విశ్వ ఇదంతా చేస్తున్నాడా, లేకపోతే జైసర్ ఇదంతా చేస్తున్నారా? ఏం జరుగుతుంది నా వెనుక అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. నా వెనుక ఇదంతా చేస్తుంది జైసార్ అయినా సరే, విశ్వ అయినా సరే వదిలిపెట్టను అని జాను మనసులో అనుకుంటుంది. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని నేను గమనిస్తాను. నా వెనుక ఇదంతా చేస్తుంది ఎవరో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, పోలీసులకు అప్పచెప్తాను అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు హరీష్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడు సేనయ్య వాణి సిద్ధుని చూసి హరీష్ ఎక్కడున్నాడో కనిపించాడా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కనిపించలేదు మావయ్య, హరీష్ని వెతుక్కుంటూ తులసి వెళ్ళింది, తులసి కూడా ఇంకా ఎక్కడా కనిపించలేదు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అప్పుడే తులసి సీనయ్య దగ్గరకు వస్తుంది. నానా, అన్నయ్యను రౌడీలు కిడ్నాప్ చేశారు, మీరెవరూ కంగారు పడకండి, అన్నయ్యను నేను సేవ్ చేసి తీసుకొస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి, నువ్వు ఆడపిల్లవి, ఒంటరిగా రౌడీల దగ్గరికి ఎలా వెళ్తావమ్మా, నేను తోడుగా వస్తాను అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు. వద్దు నాన్న, మీరు ఇక్కడే ఉండండి, ఏ సమయంలోనైనా సరే ఆ హర్ష వదిన మెడలో తాళి కట్టొచ్చు, మీరే వదిన మెడలో హర్ష తాళి కట్టకుండా చూసుకోవాలి అని చెప్పి తులసి అంటుంది. కానీ ఈ పెళ్ళి ఆపటం మా తరం అవుతుందమ్మా అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు. ఎలాగైనా సరే పెళ్ళి ఆపాలి నాన్న అని తులసి అంటుంది. తులసి, నేను వస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. మీరు ఇక్కడ ఉండాలండి, మీరు ఇక్కడ లేకపోతే మావయ్య వాళ్ళకు అనుమానం వస్తుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. కానీ నువ్వు ఒక్కదానివి రౌడీల దగ్గరికి వెళ్ళటం కరెక్ట్ కాదు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. నేను జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తానండి, నాకు ఎలాంటి భయం లేదు, నాకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను, నా జాగ్రత్తలో నేను వెళ్తున్నాను, మీరు ఇక్కడే ఉండండి, ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగకూడదు అని తులసి అంటూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అప్పుడే కనిష్క తులసి దగ్గరకు వచ్చి, హలో బ్యూటీషియన్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అక్కడ కీర్తికి చెమటలు పట్టాయి, కొంచెం మేకప్ కూడా పోయింది, ఒకసారి సెట్ చేస్తారా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇప్పుడా అని తులసి అంటూ ఉంటే, ఏంటి ఇప్పుడైతే చెయ్యరా, మీకు వేరే వర్క్ ఏదైనా ఉందా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. లేదు మ్యామ్, చేసేస్తాను అని చెప్పి తులసి మేకప్ కిట్ దగ్గరకు వెళ్తుంది. నేను అన్నయ్యను సేవ్ చేసి తీసుకొచ్చినా కూడా ఇక్కడ అన్నయ్యకు కీర్తి వదినకు మళ్ళీ పెళ్లి చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవాలి అని తులసి మనసులో అనుకుంటుంది. మేకప్ కిట్లో నుంచి ఒక స్ప్రే బాటిల్ తీసి కొన్ని టిష్యూస్ మీద స్ప్రే చేస్తూ ఉంటుంది. ఇక మేకప్ కిట్ తీసుకొని కీర్తి దగ్గరకు వెళ్ళి కీర్తికి టచ్ అప్ ఇస్తూ ఉంటుంది. కీర్తి గారు, మండపంలో మీకు ఏసీ కూలింగ్ సరిపోవట్లేదు అనుకుంటాను, లేదంటే మీరు టెన్షన్ పడుతున్నట్టున్నారు, బాగా స్వెట్ వస్తుంది, స్వెట్ వచ్చినప్పుడు ఈ టిష్యూస్తో తుడుచుకుంటూ ఉండండి అని చెప్పి తులసి అంటుంది. సరే అని చెప్పి కీర్తి అంటుంది. ఇక తులసి టిష్యూలను కీర్తికిచ్చి అక్కడి నుంచి సిద్ధు దగ్గరకు వస్తుంది.
ఏవండి, ఎవరు కంగారు పడకండి. మీరెవరు కూడా పెళ్ళిని ఆపాల్సిన అవసరం లేదు. నేను ఒక ప్లాన్ చేశాను. పెళ్లి దానంతట అదే ఆగిపోతుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మరి హరీష్ పరిస్థితమ్మా అని సేనయ్య అంటూ ఉంటాడు. అన్నయ్యను సేవ్ చేసి తీసుకురావడానికే వెళ్తున్నాను అని చెప్పి తులసి అంటుంది. తులసి నేను వస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. కీర్తి అన్నయ్యగా మీరు ఇక్కడ ఉండాలి. నాకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఏ ప్రమాదం జరిగినా కూడా నేను పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నన్ను నేను సేవ్ చేసుకోగలను. నా గురించి మీరెవరు కంగారు పడకండి అని చెప్పి తులసి సిద్ధుకి చెప్పి మండపం నుంచి బయలుదేరుతుంది. ఇక రౌడీలు చెప్పిన లొకేషన్కి తులసి వెళ్తుంది. మా అన్నయ్యను ఎందుకురా కిడ్నాప్ చేశారు అని తులసి రౌడీలను అడుగుతూ ఉంటుంది. వచ్చావా మహాతల్లి, నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాము అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు. నా కోసం మీరెదురు చూడటం ఏంటి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి మండపానికి వెళ్తేనే కదా అక్కడ పెళ్లి జరిగేది అని రౌడీలు అంటూ ఉంటారు. అదేంటి అని తులసి అంటూ ఉంటుంది. మీ అన్నయ్య హరీషు పెళ్లి కూతురు మెడలో కట్టాల్సిన తాళిని దొంగతనం చేసి తీసుకొచ్చాడు. ఈ తాళి నువ్వే కదా మండపానికి చేర్చాల్సింది అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. అమ్మ తులసి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా, వీళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నిన్ను సేవ్ చేసి తీసుకొని వెళ్తాను అని చెప్పి తులసి అంటుంది. మీ అన్నయ్యను వదిలిపెట్టడం జరగదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. మీ అన్నయ్య నడుముకి బాంబు కూడా ఇన్సర్ట్ చేశాము. కాసేపట్లో ఆ బాంబు పేలిపోతుంది. మర్యాదగా మేము చెప్పినట్టు విను, లేదంటే మీ అన్నయ్య నడుముకి ఉన్న బాంబు అలాగే ఉంటుంది అని రౌడీలు చెప్తూ ఉంటారు. సరే, ఏం చేయాలో చెప్పండి అని తులసి అంటూ ఉంటుంది. ఈ తాళి తీసుకొని మండపం దగ్గరికి వెళ్ళు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. సరే, ఇలా ఇవ్వు అని చెప్పి తులసి హరీష్ దగ్గర ఉన్న తాళిని తీసుకొని, నేను ఎవరో మీకు తెలుసో లేదో నాకు తెలీదు. నేను ఎక్స్ ఎమ్మెల్యే బసవరాజు గారి కోడల్ని, యువనేత సిద్ధు గారికి భార్యని. మా అన్నయ్య ఒంటిపై ఏగ వాలినా కూడా యువనేత సిద్ధు గారు మిమ్మల్ని చంపేస్తారు, గుర్తుపెట్టుకోండి అని తులసి అంటూ ఉంటుంది. మేము చెప్పిన పని నువ్వు చెప్పినట్టు చేస్తే మీ అన్నయ్య సేఫ్గా వదిలేస్తాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి తులసి తాళిని తీసుకొని మండపానికి బయలుదేరుతుంది. ఇక తులసి అలా వెళ్ళగానే రౌడీలు హరీష్ని కిడ్నాప్ చేసిన దగ్గరికి పోలీసులు వస్తారు. పోలీసులను చూసిన రౌడీలు టెన్షన్ పడుతూ ఉంటే, కానిస్టేబుల్స్ వీళ్ళెవరూ కూడా తప్పించుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. రేయ్, పోలీసులు వచ్చారా, అది చాలా తెలివిగా తాళి తీసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి పోలీసులకు చెప్పినట్టుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలరా అని రౌడీలు పారిపోతూ ఉంటారు. కొంతమంది రౌడీలను పోలీసులు పట్టుకుంటారు. ఇక అలాగే హరీష్ నడుముకి ఉన్న బాంబుని తీసేసి పక్కకు పడేసి హరీష్ని ఆ డెన్లో నుంచి బయటకు తీసుకొని వెళ్ళిపోతారు. అన్నా, ఆ బాంబు ఆ డెన్లోనే ఉందన్నా, కాసేపట్లో డెన్ను పేలిపోతుంది అని చెప్పి రౌడీలు కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. మరి కొంతమంది రౌడీలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఒరే, పేలిపోతే పేలిపోయింది, ముందైతే ఇక్కడి నుంచి బయటపడదాం పదండ్రా, లేదంటే మనం కూడా ఇక్కడే కాలి బూడిదైపోతాము అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. మేడంకి చెప్పన్నా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే, ఇప్పుడు మేడం గురించి ఆలోచించేంత సమయం లేదు, ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని రౌడీలు టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్, సమయానికి వచ్చి సేవ్ చేశారు అని హరీష్ పోలీసులకు చెప్తూ ఉంటాడు. మీ చెల్లెలు తులసి గారే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆవిడ సహాయంతోనే మేము మిమ్మల్ని సేవ్ చేయగలిగాము అని చెప్పి పోలీసు వాళ్ళు హరీష్కి చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ మంగళసూత్రం వైపు చూసేసరికి అక్కడ మంగళసూత్రం కనిపించదు. మంగళసూత్రం కనిపించట్లేదు అని పంతులు గారు గట్టిగా అరుస్తారు. మంగళసూత్రం కనిపించకపోవడం ఏంటి పంతులు గారు, ఇప్పటి వరకు మండపం మీదే ఉంది కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. అవును బసవరాజు గారు, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, మండపం మీదకి కొత్త వాళ్ళు కూడా ఎవరూ రాలేదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మ కనిష్క, మంగళసూత్రం కనిపించట్లేదంట, ఎలా అమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, సమయానికి మంగళసూత్రం వస్తుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా కనిష్క అని బసవరాజు అంటూ ఉంటాడు. కనిష్క బసవరాజుకి సైగ చేస్తూ ఉంటుంది. సరే అమ్మా అయితే అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక అదే సమయానికి తులసి తాళిని తీసుకొని మండపం మీదకు వచ్చి, పంతులు గారు మీరు వెతుకుతున్న తాళి ఇదేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, తాళి కనిపించకపోతే పెళ్లి ఆగిపోయేది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. తాళి దొరికింది, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అమ్మాయి అబ్బాయి ఎదురు బదురు కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక హర్ష కీర్తి ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు బదురు కూర్చుంటారు. ఇక పంతులు గారు ఇద్దరికి జీలకర్ర బెల్లం ఇచ్చి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక కీర్తి హర్ష కీర్తి తలపై జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉండగా
సడన్గా కీర్తి కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ మండపం మీదకి వెళ్ళి అమ్మ కీర్తి ఏమైందమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కీర్తి కళ్ళు తెరవట్లేదు. తొందరగా డాక్టర్కి ఫోన్ చేసిద్దు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక తులసి తన ప్లాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తులసి కావాలనే కీర్తికి టిష్యూ ఇచ్చేటప్పుడు ఆ టిష్యూ మీద మత్తు స్ప్రే చేసి ఇస్తుంది. ఆ విషయాన్ని తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక సిద్ధు డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి బాబు, నేను డాక్టర్నే, నేను చెక్ చేస్తాను అని ఒక ఆవిడ ముందుకు వస్తుంది. త్వరగా రండి డాక్టర్, మా అమ్మాయిని చెక్ చేయండి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక డాక్టర్ కీర్తి చేతిని పట్టుకొని పల్స్ చెక్ చేసి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. డాక్టర్ గారు మా అమ్మాయికి ఏమైంది అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, మా అమ్మాయి ప్రెగ్నెంట్ ఏంటి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అవును బసవరాజు గారు, మీ అమ్మాయి ప్రెగ్నెంటే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక దాంతో హర్ష షాకింగ్గా బసవరాజు వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ఇక వచ్చిన బంధువులంతా కూడా ఏంటి బసవరాజు గారు ఇదంతా, కూతురికి పెళ్ళైతే ఆ పెళ్ళిని రద్దు చేయడం చాలా పెద్ద తప్పు, అది చాలదన్నట్టు కడుపుతో ఉన్న కూతుర్ని మరొకరికి కట్టబెట్టాలనుకుంటున్నారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చిచి, మీ అమ్మాయి కడుపుతో ఉందా, కడుపుతో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టాలనుకున్నారా అని చెప్పి హర్ష కీర్తి కుటుంబ సభ్యుల్ని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక డాక్టర్ కీర్తికి ఇంజెక్షన్ ఇవ్వగానే కీర్తి లేచి కూర్చుంటుంది. ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అందరూ కూడా తలలు దించుకుంటారు. ఏమైంది అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదేంటి అని కీర్తి అడుగుతూ ఉంటుంది. ఇక ఎవరు ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ ఉంటే కనీసం నువ్వైనా చెప్పు అని కీర్తి అడుగుతూ ఉంటుంది. నేను చెప్తాను అని చెప్పి తులసి అంటుంది. చెప్పు తులసి, ఎందుకు వీళ్ళంతా అలా ఉన్నారు అని కీర్తి అడుగుతూ ఉంటుంది. వదిన నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పి తులసి అంటుంది. వాట్ అని కీర్తి అడుగుతూ ఉంటుంది. అవును వదిన, నువ్వు ప్రెగ్నెంట్ అని తులసి చెప్తూ ఉంటుంది. అమ్మ కీర్తి, వీళ్ళ మాటలను నువ్వు పట్టించుకోకు, రామ్మ ఇటు నుంచి ఇటే హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించుకొని వద్దాం అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక బసవరాజు కీర్తిని లాక్కొని హాస్పిటల్కు వెళ్ళబోతూ ఉండగా కీర్తి నానా నేను అబార్షన్ చేయించుకోను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. మీ అందరి బలవంతం మీద నేను హర్షని పెళ్లి చేసుకోవాలనుకున్నానే కానీ హరీష్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నా కళ్ళ ముందు హరీషే కనిపిస్తున్నాడు. ఇప్పుడు నా కడుపులో హరీష్ బిడ్డ ఉన్నాడు. నాకు హరీష్ కావాలి నాన్న, అలాగే నా బిడ్డ కూడా నాకు కావాలి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా షాకింగ్గా కీర్తి వైపు అలానే చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.